రానున్నటువంటి సంవత్సరం పేరు విశ్వవాసునామ సంవత్సరం. ఈ విశ్వవాసునామ సంవత్సరంలో ఎవరెవరికి ఈ ఒక ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుంది, ఈ పరిష్కారం మార్గం చూపించేటువంటిది ఈ కార్యక్రమంలో మనకి ఈ యొక్క జాతక పరంగా, నక్షత్రాల పరంగా, అలానే ఏ రాశిలో ఏ గ్రహం ఉంటుంది, అలానే మనకి యుగాది నుంచి యుగాది వరకు, అంటే 2025 సంవత్సరం ఉగాది నుంచి 2026 సంవత్సరం ఉగాది వరకు కూడా మన రాశిలో ఏ గ్రహం ఉండడం వల్ల ఎలాంటి పరిహారాలు తీసుకోవచ్చు, ఎలాంటి పరిష్కారం మార్గం అనమాట. అంటే పరిహారం మనం తీసుకోవడం ద్వారా, ఆ పరిహారం మనం చేయడం ద్వారా మళ్ళీ రానున్నటువంటి సంవత్సరం ఉగాది వరకు కూడా మనం ఎలా ఉండబోతున్నాము, మనం చేసేటువంటి కార్యక్రమాలు అవ్వచ్చు, మనం చేసేటువంటి క్రియలు, అలానే మనం చేసేటువంటి ఏవైతే దానాలు ధర్మాలు ఉంటాయో వీటి ద్వారానే మనకున్నటువంటి అననుకూలతని కూడా అనుకూలతగా మార్చుకునేందుకు ఆస్కారం, అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి రాశి వారు కూడా బాగుండేందుకు అనుకుంటా ఉన్నాం. ప్రతి రాశి వారు కూడా ఈ పంచాంగ శ్రవణంలో నుంచి తీసినటువంటి ఏవైతే మాటలు ఉన్నాయో ఆ మాటలు మనం ఈరోజు చూసినట్లయితే కనుక ఈ యొక్క ఏవైతే రాసిందో విశ్వవాసు నామ సంవత్సరం ఏదైతే ఉందో, ఈ విశ్వవాసు నామ సంవత్సరంలో ఈ యొక్క ద్వాదశ రాసుల వారికి అందరికీ కూడా శుభ అశుభ ఫలితాలు, ప్రతిఫలితాలు ఒకసారి మనం చూసినట్లయితే కనుక ముందుగా మనకి ఈ విశ్వవాసునామ సంవత్సరంలో గనక ఈ యొక్క మేషరాశి వారికి ఎలా ఉండబోతుందంటే, మనకి విశ్వవాసునామ సంవత్సరం అంటేనే విశ్వానికి చాటి చెప్పడంలో మేషరాశి కూడా చాలా అనుకూలంగా ఉంది. విశ్వానికి చాటి చెప్పడం అంటే మనం తెలివితేటలు ఎంతవరకు, మాటలు ఎంతవరకైనా చెప్పగలుగుతాం, మాటలతో ఏ పనైనా మనం చేయగలుగుతాం నిరూపించడంలోనే విశ్వనామ సంవత్సరం అనేది ఒక ప్రత్యేకత. కాబట్టి ప్రపంచానికి మనము చాటి చెప్పడం, తెలియచేయటం అన్నిట్లో ఉంటుంది. కాబట్టి తెలివితేటలు ఒకటే కాకుండా నైపుణ్యం కూడా అందులో పోల్పుంచుకుంటుంది. కాబట్టి ఖచ్చితంగా మేషరాశి వారు ఎదిగేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తూ ఉంది. అయితే మేషరాశి వారికి ఈ యొక్క సంవత్సరం ఎలా ఉంది అంటే, విశ్వవాసునామ సంవత్సరంలో మేషరాశి వారికి చాలా అదృష్టం అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. ఎందుకు అంటే 12వ స్థానంలోనే షష్టగ్రహ కూటమి నడుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా రాణించేందుకు ఆస్కారం ఉంది. చాలామంది చాలా రకాలుగా అనుకొని ఉండొచ్చు, ఈ సంవత్సరం 12వ స్థానంలో ఉంది కాబట్టి అన్ని లాస్ నడుస్తుంది, మనకి ఏం పర్వాలేదా, ఇబ్బంది ఉందా అని అనిపించవచ్చు. 12వ స్థానంలో అన్ని గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా లాస్ అని చెప్తారు. కానీ అలా లేదు. మీకు అనుకూలమైనటువంటి గ్రహం బాగుంది. అందులో కుజుడు గ్రహం మీకు చాలా అనుకూలంగా ఉంది. అలానే గురువు కూడా మీకు అనుకూలంగా ఉంది. కాబట్టి ఒక శని యొక్క శుభదృష్టి మీ మీద ఉంటుంది. కాబట్టి 12వ స్థానంలో ఉన్నా కూడా ఏమి ఇబ్బంది లేదు. అయితే మీకు ఈ సంవత్సరం మొత్తం కూడా చూసుకున్నట్లయితే కనుక, అంటే పంచాంగ ప్రకారంగా చూసినట్లు మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. ఇది పంచాంగం ప్రకారంగా మీ ప్రెడిక్షన్ వచ్చేసి ఆదాయం 2, వ్యయం 14, అలానే మీకు రాజ్యపూజ్యం 5, అవమానం 7గా కనిపిస్తుంది. ఇలా ఉంది కదా అని చెప్పేసి మీ యొక్క జాతకం చక్రం మొత్తం ఏం పని చేయకుండా, ఏం పని చేసినా కూడా మనకి అదృష్టం ఇంతే కదా అని కూర్చోకండి. మీ అదృష్టం ఇప్పుడు చెప్పినటువంటి పరిహారం, ఇప్పుడు చెప్పినటువంటి ప్రెడిక్షన్ ఏదైతే ఉందో ఇది ఓవరాల్గా రాశి మొత్తానికి చూసి చెప్పింది మాత్రమే. మీకు మీ పర్సనల్ హారోస్కోపు, మీ పర్సనల్ ఏదైతే ఉందో డేట్ ఆఫ్ బర్త్, వాటిని బట్టి చూసుకున్నట్టయితే మీ గోచారం, మీ యొక్క దశ అంతర్దశలు కూడా చూసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ మేర మీరేమి దిగులు చెందే అవసరం అయితే లేదు. అలానే మనకి మార్చి 29వ తారీఖు వచ్చేటువంటి ఏదైతే యుగాది ఉందో, ఈ 2025 సంవత్సరంలో యుగాది నుంచి యుగాది వరకు పరిహారాలకు చూసుకున్నట్టే కనుక ఈ యొక్క మేషరాశి వారికి అదృష్టం బాగుందని చెప్పవచ్చు. అయితే మనకి ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాల్లో కొత్తగా జాబు కావాలనుకున్న వారు కనుక మేషరాశి వారు ఎవరైనా ఉంటే జాబు ఖచ్చితంగా వచ్చేలా కనిపిస్తుంది. విదేశాలకి వెళ్ళాలనుకునే వారు కనుక ఎవరైనా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వెళ్ళేదానికి కనిపిస్తూ ఉంది. ఏదైతే మనకి ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 మాసాల్లో కనుక మీరు ఆరోగ్య సమస్యలతో బాధపడేటట్టుంటే కనుక ఖచ్చితంగా ప్రకృతికి సంబంధించినటువంటి వైద్యము, అలానే విదేశాలకు కాకుండా మీకు సమీప దూరంలో ఏదైనా ప్రకృతికి సంబంధించినటువంటి ప్రదేశానికి వెళ్ళి మీరు అక్కడ నయం చేసుకునే విధంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా అలాంటి ప్రదేశాల్లో మీరు ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే తీర్చుకునే దానికి అనుకూలంగా ఉంది. అలానే మీకు నవంబర్, డిసెంబర్, జనవరి
ఈ 3 మాసాలు గనక మీరు అంటే 2026 జనవరి ఈ 3 మాసాలు గనక మీరు ఆర్థికంగా ఇబ్బందులు పడేలా ఉండేది కాకుండా మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చి ఉంటే ఆ డబ్బు కూడా మీకు వసూలయ్యేలా ఉంది. కాబట్టి ఈ 3 మాసాలు అలాంటి దానికి ప్రయత్నం చేయండి. అలానే పెళ్లిళ్ళు కానటువంటి వారు ఎవరైనా ఉంటే ఎవరైనా ఉంటే మేషరాశిలో, ఆ మేషరాశి వారికి ఈ యొక్క సంవత్సరం చివరిలో మనకి నవంబర్, డిసెంబర్, జనవరిలో పెళ్ళయ్యేలాగుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. మీ యొక్క ఏదైతే ఫిబ్రవరి, మార్చి ఈ 2 నెలలు 2026 సంవత్సరం ఏదైతే ఉందో మీకు విదేశాలకే కాకుండా, ఆరోగ్య సమస్యలే కాకుండా, ఆర్థిక సమస్యలే కాకుండా ఇంకా మీరు ఏదైనా కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టాలనుకున్నటువంటి కన్యారాశి వారు కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టాలనుకున్నటువంటి ఎవరైనా మేషరాశి వారు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా వ్యాపారాలు మొదలు పెట్టండి. మీకు పాలకు సంబంధించిన ఉత్పత్తులు, అలానే మీకు నీటికి సంబంధించినటువంటి ఉత్పత్తులు ఏవైనా ఉంటే కూడా వాటి మీద మీరు వ్యాపారం చేసుకొని నిలబడేదానికి అనుకువగా ఉంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. అలానే మనకి ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే ఈ రాశి వారికి మరింత అదృష్టం ఈ సంవత్సరం బాగా కలిసి వచ్చేలా ఉంది. కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి. విశ్వవాసునామ సంవత్సరం ఏదైతే ఉందో ఇది ఈ 12 రాసుల వారికి అందరికీ కూడా శుభ ఫలితాలు ఇచ్చేలాగా ఉంటుంది. కాబట్టి మనము ముందుగా అసలు ఈ విశ్వనామ సంవత్సరంలో మనం ఎలా ఉండబోతున్నాం అనేది ఒక చిన్న మాటల్లో అయితే కనుక చూసినట్లయితే కనుక ఏదైతే మనకి ఈ మార్చి 29వ తారీఖు షష్టగ్రహ కూటమిలోనే వస్తుంది మనకి యుగాది. ఈ యుగాది కాలంలో మనకి షష్టగ్రహ కూటమి రావటం వలన కొంతమేర పంచాంగం చూసినట్లయితే కనుక ఏదైతే యుగాది నుంచి మనము అనుకునేటువంటి తెలుగు ఆంగ్ల భాషలో వచ్చేటువంటి పంచాంగం ఏదైతే ఉందో, తెలుగు భాషలో వచ్చేటువంటి పంచాంగం ఏదైతే ఉందో, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా యుగాది నుంచే మనకి సంవత్సరాలు జరుపుకుంటాం. కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాలన్నింటిలో కాకుండా దేశంలోనే కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలుగు పంచాంగాలకు సంబంధించి బాగుంటుంది. కాబట్టి ఈ నక్షత్రాలకి మండలిలో కూడా తెలుగు సంబంధించిన మొత్తం ఉంటుంది. కాబట్టి పంచాంగ శ్రావణం అనేది మనం చదవడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క యుగాది నుంచి ఈ యొక్క రాశుల వారికి కాకుండా మొత్తము ప్రపంచానికి ఎలా ఉండబోతుంది అనేది ఒక 2 మాటలు చెప్పుకుందాం. అయితే మనకి ఈ పంచాంగ శ్రావణమే కాకుండా మనకి గ్రహాల నుంచి వచ్చేటువంటి అనుకూలత, ఈ గ్రహాలు ఏ స్థానంలో ఏ రాశిలో ఏ గ్రహం ఉండడం వల్ల మనకి అనుకూలత, దేశానికి అనుకూలత, రాష్ట్రానికి అనుకూలతగా ఉందంటే మనకి చూసినట్లయితే కనుక ఈ యొక్క మిథున రాశిలో ఏదైతే మనకి ఉన్నదో ఈ మిథున రాశిలో ఉన్నటువంటి శుక్రుడు కావచ్చు, అలానే మిథున రాశిలో ఉన్నటువంటి కుజుడు కావచ్చు, అలానే మనకి ఈ మీనరాశిలో షష్టగ్రహ కూటమి ఏదైతే ఉందో ఈ మీనరాశిలో షష్టగ్రహ కూటమి రావటం వల్ల ఆ రోజే ఉగాది రావటం, ఆ షష్టగ్రహ కూటమి రోజున రవి అక్కడే ఉన్నారు, బుధుడు అక్కడే ఉన్నారు, రాహు అక్కడే ఉన్నారు, అలానే మనకి చంద్రుడు కూడా అక్కడే ఉండటం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ షష్టగ్రహ కూటమి రోజున ఉగాది జరుపుకోవటం, అదే రోజు నుంచి మనకి ఈ మాసాలన్నీ కూడా మొదలవటం, శ్రవణ మాసం, అట్లా భాద్రపద మాసం, ఆశ్వీజ మాసం, కార్తీక మాసం, ఇలాగనే మనకి మాసాలు కూడా మొదలవుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క మాసాల్లో ఏమేమి చేస్తే కూడా 12 రాశుల వారికి బాగుంటుందని కూడా మనం చూసినట్లయితే కనుక, అలానే మనం దేశ పరిస్థితి చూసుకున్నట్లయితే కనుక ఇది మనకి మిథున రాశి కాకుండా మనకి అన్ని రాశుల వారికి కూడా, మేషరాశి నుంచి మీనరాశి వారికి కూడా అన్ని రాశుల వారికి కూడా మనం చూడొచ్చు, ఎలాంటి ప్రెడిక్షన్ జరుగుతుంది చూడొచ్చు. అలానే మనకి ఈ యొక్క మీనరాశిలో ఏర్పడేటువంటి షష్టగ్రహ కూటమి, ఈ షష్టగ్రహ కూటమి వల్ల మనకి పంచగ్రహ కూటమి కూడా ఇదే రాశిలో మనకి ఏప్రిల్ మాసం నుంచి జరుగుతూ ఉండిద్ది. అలానే పెళ్లి ముహూర్తాలు కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి ఈ యొక్క సంవత్సరంలో. ఈ ఉగాది నుంచి ఉగాది వరకు ఆ పెళ్లి ముహూర్తాలు బాగా కనిపిస్తూ ఉన్నాయి. కొత్తగా వ్యాపారస్తులు ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే కనుక కొత్తగా 12 రాశుల వారికి అందరూ కూడా వ్యాపారాలు చేసుకునే విధంగా ఉంటుంది. ఈ మధ్యన ఇంకోటి ఏంటంటే ఈ యొక్క యుగాది తర్వాత 2025 సంవత్సరం ఉగాది తర్వాత 2026 సంవత్సరం వచ్చేటువంటి ఉగాది వరకు కూడా కొన్ని రకాల విపత్తులు అయితే మనము చూడవచ్చు. ఎలాంటి విపత్తులు అంటే ఎక్కువ నీటికి సంబంధించినటువంటి విపత్తులు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే వైరస్లు ఉన్నాయో ఈ వైరసెస్ కూడా కొంతమేర ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. అలానే మనకి తెలియనటువంటి నీటి ప్రవాహం దగ్గర ఎక్కువ వెళ్లకుండా ఉంటే మంచిది. అలానే ప్రయాణాల్లో కూడా చాలా గందరగోళాలు, అనుకూలత లేనటువంటి తత్వం కనిపిస్తూ ఉంది. ఇంకోటి ఏంటంటే ఎదుటి వ్యక్తిని నమ్మలేనటువంటి పరిస్థితికి వచ్చేలా ఉంటుంది. కాబట్టి 12 రాశుల వారే కాకుండా ప్రతి ఒక్కరు కూడా నామనక్షత్రం, అలానే నక్షత్రం పరంగా ఉన్నటువంటి నామనక్షత్రమే కాకుండా
వాళ్ళ యొక్క గోచార ప్రకారం కూడా ప్రతి ఒక్కరూ ఎవరిని నమ్మకుండా వారి పని వారు చేసుకునే విధంగా ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే అన్నీ కూడా క్రైమ్ రేట్ పెరిగేలా ఉంది కాబట్టి ఈ సంవత్సరం, అలానే వస్తువు రేట్లు బంగారం రేటే కాకుండా క్రైమ్ రేట్ కూడా పెరిగేలా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎవరి వస్తువులు వాళ్ళే జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి అలానే మనం కూడా జాగ్రత్తగా ఉండడం వల్ల ఎదుటి వాళ్ళ చేతిలో మనకు సంబంధించినటువంటి సీక్రెట్స్ ఏమి పెట్టకుండా అలానే మీకు మీరుగా జాగ్రత్తగా ఉంటే ఈ అందరూ కూడా మనకి ఏదైతే ఉగాది నుంచి ఉగాది వరకు ఉందో ఈ ఒక ఏదైతే విశ్వవాసునామ సంవత్సరం ఏదైతే ఉందో ఇదంతా కూడా విశ్వవాసునామ సంవత్సరం అంటే దీనికి అర్థం ఏంటంటే విశ్వనామ సంవత్సరం ఏదైతే విశ్వవాసునామ సంవత్సరం ఏదైతే ఉందో విశ్వవాసు నామ సంవత్సరం అంటే దీనికి అర్థం ఏంటంటే విశ్వవాసు అంటే విశ్వం అంతా కూడా మనమే జయించేలాగా, విశ్వం అంతా కూడా మన కంట్రోల్లో ఉండేలాగా, విశ్వం అంతా కూడా మనమే జయిస్తున్నామా మనమే చేస్తున్నామా అనేలాగా ఉంటుందని అందరూ అనుకుంటారు. అలా కాదు. విశ్వవాసునామ సంవత్సరం అంటే మనం వినేది, మనం చేసేది, మనం చూసేది ప్రతిదీ నిజం అని తెలియచేయడం కాదు, అబద్ధమే అవుతుంది. ఇదే విశ్వవాసునామ సంవత్సరానికి